A9 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తాళరేవు మండలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామాల్లోనూ వార్డుల్లోనూ రెవెన్యూ సదస్సు. ఈ సదస్సు అందరికీ తెలిసేలా ఆటో పెట్టి మైకుల ద్వారా ప్రచారం చేయాలని తెలియజేసిన తాళరేవు మండలం చల్లంగి గ్రామాల్లో ఎక్కువ అన్యాయ భూములు ఉండడం వలన పేదలకు పూర్తి వివరాలు తెలియజేయకుండా తూతు మంత్రంగా కొంతమందికి తెలియజేసి నామమంత్ర సదస్సు నిర్వహించిన తాళరేవు మండల డిప్యూటీ తహసీల్దార్ మరియు మండల రెవెన్యూ అధికారులు, సర్వేలు పేద ప్రజలకు పూర్తి సమాచారం తెలియకుండా కొత్త రేషన్ కార్డులు, వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు మార్పులు చేర్పులు అప్లై చేసుకోవాలని తెలియజేయలేదని ఆవేదన వ్యక్తం చేసి గ్రామ ప్రజలు పరిసర ప్రాంత పెద్దలు సదస్సుకు వీచేసిన కొంతమందికి పూర్తి సమాచారం ఇవ్వకుండా అధికారులు వారిపై చిరాకులు పరాకులు పడి వారికి పూర్తి వివరాలు తెలియజేయకుండా వారిని నిరుత్సాహపరిచి తిరిగి పంపించిన రెవెన్యూ సదస్సు సిబ్బంది. తప్పకుండా మీకు న్యాయం చేయాలి. ఈ రెవెన్యూ సదస్సులో మీరు ఇదన్నీ క్లియర్ చేసి ఇళ్ల స్థలాలు వాళ్ళందరూ 46 రోజులు చేస్తారు. 46 రోజులు చేసేస్తారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు నిమిత్తం ఎమ్మెల్యే గారిని కూడా రాదని చెప్పి నిలదీసాడైతే కేసు పెట్టాడే. దాని అందుకనే ఇప్పటికైనా వీళ్ళకి న్యాయం మన పట్టాలు ఇచ్చినట్టు న్యాయం చేసిన అవుతాం. కంపల్సరీ రెగ్యులర్గా మానిటర్ చేస్తారు. అది కాలువని రాస్తారండి, రోడ్ అయితే అది ఉందో ఆల్రెడీ పెట్టమ్మా. మేము ఇక్కడ మా పంచాయతీలో రెవెన్యూ సదస్సు పెడుతున్నారంటే మేము వచ్చి మా సమస్యలు చెప్పుకున్నామండి. జనవరి నెలలో మాకు ఇవ్వాల్సిన స్థలాలు ఉప్పలంక వరకు ఇస్తున్నారని మేము 46 రోజులు ఎండలో పడి దీక్ష చేసామండి. ఆ దీక్ష కోసమని కొంచెం మా కార్యకర్తలు రాత్రి వచ్చి ఇలా రెవెన్యూ సదస్సు జరుగుతుందమ్మా, మన సమస్యలు చెప్పుకుందాం రండి అంటే గ్రామం ఇంటింటికి వచ్చారండి. గ్రామానికి జరుగుతుంది. ఫస్ట్ మనకే స్టార్ట్ చేశారు. మన సమస్యలు చెప్పుకుందాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం రండి అని కార్యకర్తలు అందరూ వచ్చి చెప్తే మేము ఉదయం వచ్చి మా సమస్యలు అన్ని చెప్పుకున్నామండి. మా స్థలం కోసం ఉప్పలంక వాళ్ళకి ఇవ్వకుండా మా గ్రామస్తులు చాలా మంది ఉన్నారు. మా గ్రామస్తులకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎక్కడైనా ఇచ్చుకోండి, మా గ్రామంలో స్థలం మా గ్రామంలోనే కావాలని మేము నిమిత్తం ఆ పోరాటం అంతా ఇక్కడ చూపించామండి. మేము చెప్పుకున్నాము. వాళ్ళు కూడా మా సమస్య పిటిషన్ ద్వారా తీసుకున్నారు. మాకు రసీదు కూడా ఇచ్చారు. మా సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కరిస్తారని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ మీద మేము ఇంకా కొంతమంది రేషన్ కార్డుల కోసం భర్త చనిపోయిన వాళ్ళు, ఇంకా ఇళ్ల స్థలాలకి సరైన పట్టాలు లేని వాళ్ళు, ఇంకా చాలా మంది చాలా వాటికి అర్జీలు పెట్టుకున్నారండి. వాటన్నిటికీ వాళ్ళ అర్జీలు తీసుకుని రసీదులు ఇచ్చారండి. ఆ రసీదుల నిమిత్తం మాకు తొందరలో పరిష్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనాథలక్ష్మి. ఈ చొల్లంగ భూములు చొల్లంగ వాళ్ళకి ఇవ్వాలని ఒక ఎలక్షన్ ముందు 46 రోజులు రిహార్సల్ చేసామండి. దానికి పరిష్కారంగా కూటమి ప్రభుత్వం ఒక 4 రోజులు దీని పరిష్కారాన్ని చూపిస్తానని చెప్పారండి. అలాగే ఈ రోజు ఇక్కడ రెవెన్యూ సదస్సులోని కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ అండి, అలాగే పెన్షన్లకి, అలాగే వివిధ సమస్యలపై పరిష్కారాలు తీసుకుంటారు. అప్లికేషన్ కార్డు తీసుకున్నారండి. తగిన సమయంలో వీటికి పరిష్కారం చూపిస్తామని తెలియజేయడం జరిగింది.